అధిక సమయం దేనికి గడపాలి? ఆత్మ సంబంధమైన విషయాలకి గడపాలి. కొందరు ఎక్కువ సమయం సెల్ ఫోన్తో గడుపుతారు, కొందరు ఎక్కువ సమయం టీవీతో గడుపుతారు, కొందరు ఎక్కువ సమయం నిద్రతో గడుపుతారు, కొందరు ఎక్కువ సమయం తిండితో గడుపుతారు, కొందరు ఎక్కువ సమయం మనుషులతో గడుపుతూ ఉంటారు. స్నేహితులు, బంధువులు, చుట్టాలు, వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, వీళ్ళు వాళ్ళు. ఈ సమయం అంతా వీటికే గడిపేసి దేవుడి దగ్గర స్తుతించడానికి కానీ, ప్రార్థించడానికి కానీ, వాక్యాన్ని చదివి నేర్చుకోవడానికి కానీ వాళ్ళు సమయాన్ని హెచ్చించరు. అలాంటి వాళ్ళు ఏమైపోతున్నారు అంటే, దేవుని బిడ్డలారా, వాళ్ళు ప్రభు రాకడలో ఎత్తబడలేని వారిగా ఉండిపోతున్నారు. ఎందుకంటే వారి ద్వారా దేవుడికి ఏం కలగడం లేదు? బహుగా మహిమ కలగడం లేదు. నువ్వు బహుగా ఫలించు, నేను నీ ద్వారా ఏం చేస్తానంటున్నాడు దేవుడు? మహిమ పొందుతాను అంటున్నాడు. కాబట్టి ఈ రోజున ఒక దేవుని బిడ్డగా నీ సమయాన్ని ఒక ఆత్మ సంబంధమైన బిడ్డగా గడుపుతున్నావా? ఒక శరీర సంబంధమైన మనిషిగా గడుపుతున్నావా? ఇక తినడానికి, తాగడానికి, పని చేసుకోవడానికి, పొద్దస్తమాను దీనికే నీ సమయం అంతా వెళ్ళిపోతుంది అంటే నీవెవరివి చెప్పండి? నోవాహు దినాలలో ఉన్న బుద్ధి లేని మనిషి వంటివి. అందరూ చేసే పని నోవాహు చేయడం లేదు. ఈ రోజున ఆత్మ సంబంధమైన విషయాల కొరకు మీ సమయాన్ని అధికంగా గడిపే వాళ్ళగా ఉండాలి.